ఇచ్చి దీపస్తంభం మీద పెడతారు కదా, కొంచెం కింద పెట్టరు కదా. మరి కొంచెం కింద పెడితే అది దేవుడికి ఉపయోగపడదు. దీపస్తంభం మీద పెట్టడం వలన ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగిస్తుంది. ఆ వెలుగులో ప్రజలు సక్రమంగా ప్రవర్తిస్తుంటారు, వారి నడవడికలు చక్రంగా చూసుకుంటారు, వారి నడకలో ఎవరికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడతారు, వారి మార్గం వారికి స్పష్టంగా కనబడుతుంది. అలాగనే క్రైస్తవులుగా మనము క్రీస్తుని చూపించగలిగితే, ఆ వెలుగును ప్రకాశింపచేయగలిగితే పిల్లరా, అనేకులు ఆ వెలుగు ద్వారా మార్గంలో సక్రమంగా ప్రవర్తించగలుగుతారు. అందుకని ఆ వెలుగు అంటే పిల్లరా, మనం చేస్తున్న మంచి కార్యాలు అవి అందరికీ కనబడేటట్లుగా మనం జాగ్రత్త పడాలి. అందరూ ఆ వెలుగును ఆశ్రయించినట్లుగా మనము వెలుగును ప్రకాశింప చేయాలి. అప్పుడే వెలుగు సంబంధులు వెలుగుని వెంబడిస్తారు. ఆ వెలుగును వెంబడించడం ద్వారా మన జీవితాల్లో ఒక గొప్ప ధన్యత అనగా క్రైస్తవ జీవితానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అనేకులని మరి నరకం నుంచి తప్పించిన వారం అవుతాం. ప్రభు కోరుకున్నట్లుగా, ప్రభు చెప్పినట్లుగా అనేకులకి వెలుగుగా ఉండి మార్గం చూపిస్తాం. ఒక క్రైస్తవుడిగా నీవు క్రీస్తుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాలలో ఒక్క ఆత్మనైనా నీ ద్వారా దేవుని మందిరానికి నడిపించగలిగావా? నీలో ఉన్న వెలుగు ద్వారా ఒక్కరినైనా నువ్వు ఆకర్షించగలిగావా? నీలో ఉన్న రుచికరమైన ఉప్పు ద్వారా, ఆ మంచి స్వభావం ద్వారా ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? ఒకవేళ నడిపించకపోతే ఇలాగా నీవు ఆ ఉప్పు సారం లేనివాడిగా అవుతున్నావు. ఒకవేళ నడిపించకపోతే నీవు వెలగటం లేదు, ఆ వెలుగుని కొంచెం కింద పెడుతున్నావు అన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించటం, నింపటం, భూమిని నింపటం దేవుని యొక్క ఉద్దేశం. అలాగనే నీ ఉద్దేశాల్లో, నీ ఆత్మీయ జీవితంలో నీ మంచితనం బట్టి, క్రీస్తుని నువ్వు ధరించిన దాన్ని బట్టి, వాక్యం నువ్వు లోబడిన విధానాన్ని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ ప్రవర్తన ద్వారా ఒక్కరైనా దేవుని దగ్గరికి రాగలిగారా? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి క్రీస్తుని వెంబడిస్తున్నావు? ఎన్ని సంవత్సరాల చెంది నువ్వు ఉప్పుగా ఉన్నావు? ఎన్ని సంవత్సరాల చెంది నువ్వు వెలుగుగా ఉన్నావు? ఉప్పు నిస్సారముగా అవుతుందా? మరి సారం కలిగి ఉందా? ద్వీపము కొంచెం కింద పెట్టబడుతుందా, లేకపోతే దీపస్తంభం మీద పెట్టబడుతుందా? నువ్వు ఒకసారి ఆలోచించి. దీపస్తంభం మీద దీపం ఉంటే ప్రజలకి వెలిగిచ్చే దారి చూపిస్తుంది, ఆ దారిలో ప్రజలు నడిచేలా చేస్తుంది. ఒకవేళ కొంచెం కింద ఉంటే నీ ద్వారా ఒక్కరు కూడా దేవుని దగ్గరికి రాలేరు. అలాగనే ఉప్పు సారం లేనిదైతే అది దేనికి పనికిరాదు. ఒకవేళ నీలో సారం ఉంటే నీ సారం వలన నువ్వు ఖచ్చితంగా అనేకుల్ని దేవుని దగ్గరికి ఆకర్షిస్తావు. ఇదే మనకి ఆనవాలు.